మేలో ముహూర్తం అట. ఏ ముహూర్తం ఇది? ఎన్నికల టీం ఏర్పాటు దిశగా అడుగులట. అసలు మీరు గెలవని దానికి టీం ఎందుకే మీకు? అసలు డిపాజిట్లు వస్తాయా మీకు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. రాసి పెట్టుకోండి ఇది. సో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రుల శాఖల్లో భారీ మార్పులు, పలు కీలక శాఖల్లోనూ ఒకరిద్దరిని తప్పిస్తారని ప్రచారం. బీసీ కోటాలో డిప్యూటీగా పీసీసీ చీఫ్ పొన్నంకు, టీపీసీసీ చీఫ్, పార్టీ ప్రభుత్వ పదవులను భారీ పక్షాలు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ జరిగే కుట్ర ఏం తెలుసా? 100కు 100% మీరు రాసి పెట్టుకోండి. బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎవరైతే కొండా సురేఖ ఉందో ఈమెను మంత్రి పదవి నుంచి తీయడానికి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకు? కొండా సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ సీఎం పైన, వేం నరేందర్ రెడ్డి పైన, రోహిన్ రెడ్డి పైన, కొండల్ రెడ్డి పైన, మొత్తం సీఎం టీం ఏదైతుందో అందరిపైన కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. సో ఎట్టి పరిస్థితులను కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కొండా సురేఖ ఎవరు? బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డ. ఈమె వీళ్ళ భర్త కొండా మురళి మున్నూరు కాపు, ఈమె పద్మశాలి. సో ఇట్లా అదేవిధంగా మహిళ, 3 కాంబినేషన్స్ ఉన్నాయి. మీరు గమనించండి. ఇప్పుడు ఈమెను తీసేస్తే ఏం జరుగుతుంది తెలుసా? దీన్ని తీసేస్తే బీసీ కోణంలో పెద్ద ఎత్తున బీసీల వ్యతిరేకమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుంది. ఆల్రెడీ బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్, అందులో నో డౌట్. కానీ బీసీ వ్యతిరేకంగా ముద్ర పడుతుంది కాబట్టి ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ని డిప్యూటీ సీఎంగా చేస్తారట. డిప్యూటీ సీఎంగా చేస్తే ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం చేసినాం బీసీని అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో. అంటే ఒక బీసీని తప్పించి ఇంకో బీసీని డిప్యూటీ సీఎం చేస్తే బీసీలో ఎవరు కూడా ఏమనరు, అరే మేము మహేష్ కుమార్ గౌడ్కి డిప్యూటీ సీఎం ఇచ్చినాం కదా అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ విధంగా బీసీల తోటే కళ్ళు ఓడిపిస్తూ ఉంటారు. ఇంత దుర్మార్గం ఉంటుంది. సో అది అంత రాజకీయాలలో ఈ రేవంత్ రెడ్డి కానీ అటు కేసీఆర్ కానీ ఎస్సీలతో తిట్టడం, ఎస్టీలతో తిట్టడం, మైనార్టీలతో తిట్టడం, బీసీల మీదకి బీసీలే వేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చల్లగా అధికారం అనుభవిస్తూ ఉంటారు. మనం మాత్రం ఈ కొట్లాటలలో మునిగి తేలుతూ ఉంటాం. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ మేలో ముహూర్తం ఉంటుందట. దానికి డిప్యూటీ సీఎంగా మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేసే అవకాశాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టనుందా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు మంత్రుల శాఖలను భారీగా మార్పులు చేసుకున్నాయా? కొత్త వారికి చోటు దక్కే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఆ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర కేబినెట్లోనూ ప్రభుత్వ పార్టీ పదవులను మే నెలలో భారీ ప్రక్షాళన చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు అయినా పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వినూత్న పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం. వినూత్న పథకాలు అంటే ఏవి? దోచుకునే పథకాలా? వినూత్న పథకాలు అంటే ఏం లేవు. కమిషన్లు దోచుకోవడము, భూములు దోచుకోవడము, ఇవి వినూత్న పథకాలు. అసలు ఏబీఆర్కి అట్లా రాస్తే బాగుండేది. మూసి ఆధునిక అన్నాడు. మూసి ఆధునిక ఏం చేస్తారో నాకు అర్థం కాదు. మెట్రో అట ఏం చేసారు వీళ్ళంతా? అయ్యో, వీటికి తోడు సంక్షేమ కార్యక్రమంపై దృష్టి పెట్టింది. ఇక రాబోయే ఎన్నికల నాటికి తమ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గత 10 ఏళ్ల పాలనకు తమ 5 ఏళ్ల పాలనకు మొత్తానికైతే గత 10 ఏళ్ల పాలనకు తమ 5 ఏళ్ల పాలనకు రిఫరెండంగా పెడతారట. మరి ఏం పెడతారు? మధ్య వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆలోచిస్తుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం దూకుడుగా ముందుకు తీసుకెళ్లే విషయంలో క్యాబినెట్ పాత్ర కీలకమే. ఏమీ లేదండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి ఈదినా కానీ 100కు 100% కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. గ్రౌండ్లో బండబూతులు, నానా బూతులు తిరుగుతున్నారు. అసలు ఎమ్మెల్యేలు ఊర్లో పోయే పరిస్థితి లేదు, మంత్రులు ఊర్లో తిరిగే పరిస్థితి లేదు. ప్రజలు తిరగబడుతున్నారు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలకే తిరగబడుతున్నారు. అంటే మీ పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది. సో భారీ ప్రక్షాళన ఏం జరగబోతుంది? గడిచిన 2.5 నెలల్లో మంత్రుల పనితీరు, వారి శాఖల నిర్వహణలో పురోగతి, పలువురు మంత్రులపై వచ్చిన ఆరోపణలు వంటి అంశాలపై వివిధ మార్గాల్లో అధిష్టానం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణను పక్కకు పెట్టింది. ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కలిసి ఇతర ముఖ్య నాయకులతో అధిష్టానం భేటీగా ఉంది. పునర్వ్యవస్థీకరణ, శాఖల మార్పు, ప్రభుత్వ పార్టీ పదవుల నియామకం తదితర అంశాలపై చర్చించి నిర్ణయానికి రానుంది. కేబినెట్ పునర్వ్యవస్థకు సంబంధించి ప్రస్తుత కేబినెట్లో
కీలక మంత్రుల శాఖలు మార్చి వారికి వేరే శాఖలు అప్పగించినట్లు తెలుస్తుంది. సో పలు కీలక శాఖల మంత్రులు వాటి వల్ల విఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నారు. అబ్బో గ్రేటే. దానికి సంబంధించి కొంత కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో ప్రధానంగా మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసికి పంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ మినిస్టర్ పదవి ఇస్తారు. ఒకటి. రెండోది హైదరాబాద్ కోటాలో పరిగి ఎమ్మెల్యే ఎవరు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారట. సో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు తన క్యాబినెట్లో తీసుకోవాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు వేదికలపై మాట్లాడారు. అయితే నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పార్టీ ఎమ్మెల్యే బాలునాయక్ ఎస్టీ కోట సీనియర్ నేత హోదాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్గా మహబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయకును అధిష్టానం ఎంపిక చేసినా ఇంతవరకు ఆ పోస్టుకు ఎన్నిక నిర్వహించలేదు. మంత్రివర్గ విస్తరణలో అదృష్టాన్ని పరీక్షించుకుందామన్న ఆలోచనతోనే ఆయన తన ఎన్నికను వాయిదా వేయించినట్లు చెబుతున్నారు. ఇక బీసీ వర్గం నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా తీసుకున్న ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎవరు? టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ బీసీ కోటలో డిప్యూటీ సీఎంగా తీసుకునే ప్రతిపాదన ఉన్నట్టుగా జోరుగా ప్రచారం నడుస్తుంది. అదే జరిగితే పొన్నం ప్రభాకర్కి టీపీసీసీ చీఫ్ ఇచ్చే ప్రతిపాదన నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అదేవిధంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రివర్గాలు తీసుకున్న చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో అసలు ఏం చేస్తారో ఏం అర్థం కాని పరిస్థితి. అన్ని పనికి మాలిన విషయాలు తప్ప ఏముండవు. ఒక్క పరిపాలన మీద దృష్టి సారించారు నాయన అంటే అది చేత కాదు. మంత్రులు కొట్టుకుంటా ఉన్నారు. మంత్రులంతా ఏ శాఖలో ఆ శాఖ పెద్ద జరుగుతుంది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, రెవెన్యూ శాఖ మంత్రి, భూముల మీద పడ్డాడు. 1000 కోట్ల భూములు దోసుకుంటా ఉన్నాడు. ప్రతి శాఖ పంచాయతీరాజ్ శాఖలో సీతక్క, ఇక అన్ని శాఖల్లో ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వర శాఖలో తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లిలో జూపల్లి, డిప్యూటీ మొత్తం ఆర్థిక శాఖ కాబట్టి మొత్తం కాంట్రాక్టుల కమిషన్లు. ఎక్కడన్నా ఒక్కడన్నా సొక్కం పూసున్నాడా ఈ మంత్రి గారులో? అంత దొంగలు తయారై కూర్చున్నారు.